సో ఫ్రెండ్స్, మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఒక స్కామ్ అయితే జరిగింది. నేను దాంట్లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. బట్ నేను లక్కీగా దాని నుండి నేను బయటపడ్డాను. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా వెంటాడుతూనే ఉన్నారు. సో డీటెయిల్డ్‌గా మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ ఇదొచ్చేసి లోన్ యాప్స్ గురించి అనమాట వీడియో. మీరు ఎలా మోసపోతారు? మీకు తెలియకుండానే వాళ్ళు డేటాని ఎలా తీసుకుంటారు? డేటా తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఎలా బెదిరిస్తారు? ఏ విధంగా బెదిరిస్తారు? మిమ్మల్ని బెదిరించడానికి ఏం వాడతారు? అండ్ ఎలా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఎలా ప్రెషర్ చేస్తారు డబ్బులు కట్టమని చెప్పేసి, ప్రాసెస్ అంతా మొత్తం స్కామ్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు డెఫినెట్గా చేయాల్సింది ఒకటి ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇట్లాంటి ఉచ్చులో మీరు ఇరుక్కోకుండా సేవ్ అవుతారు అన్నమాట. అండ్ ఇంకొకటి 100% అండి, చాలామంది రెగ్యులర్గా చేస్తున్న తప్పే ఇది. నేను కూడా ఆ తప్పే చేశాను, తెలిసి చేశానమాట. సో ఫ్రెండ్స్, మొత్తం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను చేసిన తప్పు ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న మనీ అవసరం అయితే వచ్చిందనమాట. నాకు హెవీ అమౌంట్ అయితే అవసరం లేదు, బట్ నాకైతే ఒక 10,000 నుండి 20,000 రూపాయల వరకు నాకు కొంచెం అవసరం అయితే పడింది. క్విక్ లోన్ యాప్స్ అని ఉంటాయన్నమాట. క్విక్ లోన్ యాప్స్ అంటే మనకు జస్ట్ విదిన్ అవర్స్లో మనకు మనీ అనేది వచ్చి పడుతుంది అకౌంట్లో. దాంట్లో ఫిల్ చేస్తే డీటెయిల్స్ అన్ని. సో ఫ్రెండ్స్, నేను ఒక అప్లికేషన్లో వెళ్ళి నేను ఆన్లైన్లో మొత్తం ఫిల్ చేశాను అనమాట డీటెయిల్స్. వాళ్ళు చూద్దాం మనీ వస్తుందేమో అని చెప్పేసి ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ రిజెక్టెడ్ అని వచ్చేసింది. సరేలే, అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది, సో మనం ఏం చేస్తాంలే అనుకున్నాను. బట్ అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్లో ఏం జరిగిందంటే నా పాన్ కార్డు, నా ఆధార్ కార్డు, నా సెల్ఫీ. సో అక్కడ యాప్లో సెల్ఫీ పెట్టాలని చెప్పేసి ఉందన్నమాట. సో నేను సెల్ఫీ తీసుకుని పెట్టాను అనమాట. సో సెల్ఫీ పెట్టాను, ఆధార్ కార్డు పెట్టాను, తర్వాత పాన్ కార్డ్ పెట్టాను. అండ్ ఇంకొకటి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమని చెప్పారనమాట. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయమని చెప్తారు. ఎందుకు అంటే మీ మనీ ఈ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు అన్నమాట యాప్లో. సో మనం ఏం చేస్తామంటే తెలియక ఇది నిజమే కావచ్చు, సో లక్కీగా మనకు యాక్సెప్ట్ అయితే లోన్ మనకు వస్తుంది, షార్ట్ టర్మ్ లోన్ అని చెప్పేసి మనము ఫిల్ చేస్తాం డీటెయిల్స్. సో అలా ఏం జరిగింది, నేను మొత్తం ఫిల్ చేసి పెట్టాను అనమాట. ఇంతవరకు వచ్చింది. సో అట్లా 2-3 యాప్స్ అనేది నేను ఫిల్ చేశాను. వాళ్ళు రిజెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒక 1 or 2 days తర్వాత, ఈ ప్రాసెస్ జరిగిన 1 or 2 days తర్వాత నేను బ్యాంకు నా యాప్ ఓపెన్ చేశాను అనమాట. హెచ్డిఎఫ్సి యాప్ ఓపెన్ చేసి నేను చెక్ చేస్తూ ఉన్నా. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు ఓపెన్ చేసినప్పుడు 5,999 అంటే 5,999 రూపాయలు నాకు అకౌంట్లో పడినట్టు చూపిస్తుంది అనమాట. సో నాకు తెలుసు కదా నా బ్యాలెన్స్ ఎంత ఉందో. అప్పటికి ఒక 6,000-7,000 ఉండింది బ్యాలెన్స్లో. సో ఇది ఎక్కడి నుండి వచ్చింది మనీ అన్నట్టు నేను చెక్ చేసి స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే నాకు 5,999 రూపాయలు పడినట్టు చూపిస్తుంది. ఎలా, ఎవరి పేరు మీద ఉంది అంటే ఏదో గ్రాసరీ స్టోర్ అని ఉందన్నమాట. గ్రాసరీ స్టోర్ అనే అకౌంట్ ద్వారా నా అకౌంట్లోకి 5,999 రూపాయలు పడినట్టుగా చూపిస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అదేంటి నాకు ఎట్లా పడతాయి డబ్బులు, అసలు నేను ఫ్రెండ్స్ని అడగలేదు, ఎవరిని అడగలేదు, కనీసం మెసేజ్ కూడా రాలేదు నాకు. వాళ్ళ స్కామర్స్ ఏం చేశారంటే ఎన్ఈఎఫ్టీ ద్వారా వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేశారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తే మనకు చిన్న అమౌంట్ కాబట్టి, బిలో 10,000 అలా చిన్న అమౌంట్ కాబట్టి మనకి మెసేజ్ అయితే రాదనమాట. ఇట్లా సో డబ్బులు పడినట్టు రాదు. స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు అనిపించింది, ఇది ఎందుకు ఏదో కొంచెం ఫిషీగా ఉంది, బై మిస్టేక్గా నా అకౌంట్కి వేశారేమో, ఒకవేళ బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇది బై మిస్టేక్ మీ అకౌంట్లోకి వచ్చింది, రిటర్న్ చేయండి మనీ అని చెప్తే నేను రిటర్న్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఇది జరిగింది. అలా జరిగిన తర్వాత నేను వదిలేశాను అనమాట. సో ఆ డబ్బులు అలాగే ఉంచాను, నేను వాడలేదు. ఒక 2 days తర్వాత అర్లీ మార్నింగ్ వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ చూస్తే 92తో స్టార్ట్ అయింది. 92 ఎవరిది అంటే పాకిస్తాన్ నంబర్ నుండి వచ్చింది. అదేంటి పాకిస్తాన్ నంబర్ నుండి వచ్చింది నాకు అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత మెసేజెస్ వెంటనే రావడం స్టార్ట్ అయ్యాయి. నేను ఇది చూపిస్తాను మీకు, స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. నేను వీడియోలో ఎడిట్ చేసినప్పుడు యాడ్ చేస్తాను అనమాట వాట్సాప్ మెసేజెస్. సో దీంట్లో కొన్ని వచ్చేసి డైరెక్ట్గా మెసేజ్ పెట్టడం ఏం పెట్టాడంటే, హాయ్ సార్, దిస్ ఈజ్ ఫ్రమ్ ద ఫండ్ యాక్సెస్ అని చెప్పేసి, ఫండ్ యాక్సెస్ యాప్ అనమాట. ఆ యాప్ నుండి మేము మెసేజ్ చేస్తున్నాము. సో మీరు మీ ఈఎంఐని పే చేయండి సార్ అని చెప్పారు. నేను వెంటనే రిప్లై ఇచ్చాను అనమాట. అసలు నేను ఎప్పుడు మనీ తీసుకున్నాను మీ దగ్గర, నాకు ఏ డబ్బులు అయితే రాలేదు నాకు, అసలు మీరు ఎవరు, నాకు ఎందుకు ఇలా మెసేజ్ చేస్తున్నారని చెప్పి అడిగాను అనమాట. వాడు డైరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ పంపించారనమాట. ఏ డీటెయిల్స్ అంటే చాలా డీటెయిల్స్ పంపించారు. డీటెయిల్స్ ఏంటంటే బి మధుకుమార్, నా ఫోన్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి, నా జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డిగ్రీ, తర్వాత నేను చదువుకుంది హైయర్ స్టడీసు, మ్యారీడా అన్మ్యారీడా, అన్ని డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. మెసేజ్ ఫార్వర్డ్ చేశాడనమాట.
నాకు అర్థం కాలేదు. అసలు డీటెయిల్స్ ఎలా వచ్చాయి వీళ్ళకు అని చెప్పేసి నేను షాక్ అయ్యాననమాట. సరే ఓకే ఫైన్. ఎందుకు టెన్షన్ పడాలి, వీళ్ళు స్కామర్సే డెఫినెట్‌గా. సో, మనం కొంచెం కూల్‌గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి నేను కొంచెం మా ఫ్రెండ్‌కి చెప్పాననమాట. ఇలానే జరిగింది. అతను కూడా సో, కొంచెం కూల్‌గా డీల్ చెయ్యి. ఇది పక్కా స్కామర్సే. నువ్వేం టెన్షన్ పడొద్దు. మనకి ఏమి ఇష్యూ అయితే అవ్వదు అని చెప్పేసి చెప్పాడు. సో, నేను ఏమనుకున్నాను, సరే ఓకే ఫైన్ ఇది స్కామే. బట్ ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళకి మనీ పే చేయాలని చెప్పేసి నేను క్వెషన్ ఏసాను. క్వెషన్ ఏస్తే వాడేం చెప్పాడంటే, "సార్ మనీ ఖచ్చితంగా మీ అకౌంట్‌లో పడింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి" అన్నాడు. తర్వాత నాకు స్ట్రైక్ అయింది. మీకు చెప్పాను కదా నేను ₹5000 అంటే ₹5999 ₹5999 సంథింగ్ అంతే అప్రాక్సిమేట్‌లీ అంతే పడింది. నేను చెప్పాను కదా! స్క్రీన్‌షాట్ కూడా చూయిస్తాను. నా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో పడింది నేను. మీరు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఒకసారి నాకు పంపించండి అన్నాడు. బ్యాంక్ స్టేట్‌మెంట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు వాళ్ళకు. సో, వాడు ఏం చెప్పాడంటే కాన్ఫిడెంట్‌గా, "సార్ మీరు ఒకసారి స్టేట్‌మెంట్ నాకు పంపించండి ఫిబ్రవరిది" అన్నాడు. అయ్యో! స్టేట్‌మెంట్ ఎట్టా పంపిస్తాం మనము? మన డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి కదా! అని చెప్పేసి మీరు కూడా పొరపాటున అట్లాంటి పని పిచ్చి పని చేయకండి. నేను వెంటనే ఏం చేశానంటే మొబైల్ ఓపెన్ చేసి నేను స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ డేట్ ఉంది కదా! చూసుకున్నాననమాట. దాంట్లో నేను చెప్పినట్టు మీకు ఎన్‌ఈఎఫ్‌టీ ట్రాన్స్‌ఫర్ చేశాడు. అది కూడా సరవాగి గ్రోసరీ స్టోర్ అని చెప్పేసి ఉందనమాట పేరు. అదే నేను 5000 999 అని చెప్పాను కదా! కానీ కాదు. ₹5996 అనమాట. అంటే రూ. 4 తక్కువ 6000. ఏం చేయాలి అని చెప్పేసి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే వాడేం అడిగాడంటే 10,000 కట్టాలి సార్ అన్నాడు. నేను వెంటనే 10,000 ఎట్లా కట్టాలి? ఒకసారి నీకు స్క్రీన్‌షాట్ నేను పంపిస్తాను చూడు. నాకు పడిన డబ్బులు రూ. 5,996 మాత్రమే. సో, నీకు ఆ డబ్బులు కావాలి అంటే నేను కడతా. లేదు అంటే నేను బ్లాక్ చేస్తానని చెప్పేసి ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడాలని చెప్పేసి పెట్టేసా మెసేజ్. సో, వాడేం చేశాడు వెంటనే, "నో సార్ యూ హావ్ టు పే సార్. అది సార్, ఇది సార్" అని వాడు పెట్టాడు. తర్వాత నేను బ్లాక్ చేస్తానని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, "సార్ పే చేస్తున్నారా?" అంటే, "లేదు పే చేయను" అని చెప్పాను. పే చేయనన్నప్పుడు వాడు వెంటనే ఏం చేశాడంటే, "మీరు గాని ఆ డబ్బులు పే చేయకపోతే నేనేంటో చూపిస్తా" అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే, మళ్ళీ ఇంకొక అన్‌నోన్ నంబర్ నుండి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఏంటో తెలుసా? చెప్పడానికి నాకెలాగా ఉంది. అంటే ఎవరిదో వ్యక్తి బట్టలంతా మొత్తం ఆహ్, ని ఫుల్ బాడీ బట్టలంతా తీసేసి, నా ఫేస్‌ని మార్ఫింగ్ చేసి అటాచ్ చేశారనమాట ఆ బాడీకి. ఆ బాడీ ఇట్లా నించొని ఉందనమాట. ఆ బాడీకి నించున్న తర్వాత అక్కడ ఏం రాసాడంటే వాడు, ఫోను నంబరు, పేరు, డీటెయిల్స్, ఇంకా వేరే గలీజు వర్డ్స్ కూడా వాడాడనమాట దాంట్లో. ఇంకేం బెదిరిస్తున్నాడంటే, "మీరు గాని డబ్బులు కట్టకపోతే 10,000 కట్టకపోతే నేను వాళ్ళకు సెండ్ చేస్తానని" చెప్పాడు. సో, లాస్ట్‌కి కాళ్ళ బేరంకొచ్చాడు. నేనేమన్నానంటే, "సార్ విల్ యూ పే ఆర్ నాట్" అది అని అడిగాను. "నో, నేను ఎంత వస్తే డబ్బులు నా అకౌంట్‌లో మీరు ఎంతైతే వేశారో అంతే మనీ నేను వేస్తా" అని చెప్పాను. సో, నేను చెప్పినప్పుడు ఫస్ట్ ఇంకొకటి ఏందంటే, "అసలు ప్రూఫ్ ఏంటి?" అని అడిగాను నేను. "అసలు నువ్వు పంపావని ప్రూఫ్ ఏంటి?" అని అడిగాను. వాడేం చెప్పాడంటే, "ఒక యాప్ ఉంది సార్. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు ఓపెన్ చేయండి" అని చెప్పాడు. అది ఫండ్ యాక్సెస్ యాప్ అన్నట్టనమాట. ఆ ఫండ్ యాక్సెస్ యాప్‌ని నేను అసలు వాడనే లేదు. నాకు 100% నా మెమరీ ప్రకారం 100% నేను ఆ యాప్‌నైతే ఓపెన్ చేయలేదు, ఫిల్ చేయలేదు. ఇది ఇంకొకటి ఏంటి అంటే ఎలా జరుగుతుందంటే ఇది ఒక మెయిన్ యాప్ అని చూపిస్తారనమాట. ఆ యాప్‌లో ఇంకొక యాప్ అటాచ్ అయి ఉంటుంది. సో, ఇక్కడ ఈడ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ యాప్‌లోకి వెళ్ళిపోతాయనమాట. వాడు నాకు పంపిన డీటెయిల్స్ ఏందంటే ఈ యాప్ గురించి డీటెయిల్స్ పంపించాడు. ఈ యాప్‌ని నేను ఇన్‌స్టాల్ చేయలేదు. ఇదొచ్చేసి ఫండ్ యాక్సెస్ యాప్ అనమాట. ఇది నార్మల్ మనకు ఆన్‌లైన్‌లో ఫిల్ చేసిన యాప్ అనమాట. అది గుర్తులేదు. ఏ యాప్‌లో ఫిల్ చేస్తే ఈ యాప్‌లోకి వచ్చిందనేది నాకు గుర్తులేదు. సో, నేను ఓపెన్ చేసి చూసాననమాట. ఆ ఫండ్ యాక్సెస్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేశాను. ప్లే స్టోర్‌లో ఉంది. నాకు రూ. 10,000 ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, వాడు ట్రాన్సాక్షన్ నంబర్ ఉంటుంది కదా! ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ డిజిట్ అనేది క్లియర్ కట్‌గా వాడు ఒక పేపర్ వాడు ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని సేమ్ అందరికి ఇంతే ఇంగ. ఇది ఒకటే ఫార్మాట్ అన్నమాట వాడు వాడేది. వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని ఆ రెఫరెన్స్ సైడ్ అక్కడ పెట్టి నా పేరు, నా డీటెయిల్స్ అన్ని పెట్టడం. అది పీడీఎఫ్ ఫార్మాట్‌గా కన్వర్ట్ చేసి మనకు పంపిస్తాడు. సరే ఎందుకు ఊకే దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి. నేను దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి నేను ఒకసారి రెఫరెన్స్ ఐడీ ఉంటుంది కదా! నా బ్యాంక్‌లో అమౌంట్ పడినప్పుడు ఆ రెఫరెన్స్ ఐడీ ఉంటుంది కదా! అది వాడు పంపిన పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేమ్ అదే నంబరు మ్యాచ్ అవుతుంది. సో, ఫైన్. వీళ్ళే నాకు డబ్బులు పంపింది. సో, వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేసి క్లోజ్ చేద్దాం ఇంతటితో మ్యాటర్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో, ఇంక నేను ఒకటే చెప్పా. ఇఫ్ యూ వాంట్ మనీ ఐ విల్ పే వాట్ ఎవర్ యూ సెంట్. అంటే మీరు ఎంతైతే సెండ్ చేస్తారో నేను అంత అమౌంట్ నేను పే చేస్తాను. లేదు అంటారా బ్లాక్ చేస్తానని చెప్పాను. సరే ఓకే. కొద్దిసేపు అయింది. నేను బ్లాక్ చేశాను. బ్లాక్ చేసిన తర్వాత ఇంకొక నంబర్ నుండి మళ్ళీ మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు సార్ మీరు బ్లాక్ చేస్తున్నారు? ఫస్ట్ అన్బ్లాక్ చేయండి అన్నాడు. సరే అన్బ్లాక్ చేశాను. అన్బ్లాక్ చేసిన తర్వాత ఓకే సార్ నేను అగ్రీ. మీరు ఎంతైతే మీకు అమౌంట్ పడిందో అంత అమౌంట్ నాకు రిటర్న్ చేయండి అని చెప్పాడు.
సో నేను అడిగాను, సరే స్కానర్ కానీ లింక్ కానీ ఏదైనా పెట్టు, నేను పే చేస్తానని చెప్పాను అనమాట. నేను ఎందుకు ఇంకా వీళ్ళతో ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఆ లింక్తో ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే వాళ్ళకు క్రెడిట్ అయిపోయింది. సో స్క్రీన్ షాట్ అడిగాడు, నేను స్క్రీన్ షాట్ పంపించాను. పంపించిన తర్వాత వాడు ఒకటే చెప్పాడు, చాట్ అంతా డిలీట్ చేసి క్లియర్ చేసి నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టు అన్నాడు. సో నేనేం చేశానంటే వెంటనే వాడికి పంపే ముందరే అన్నీ టక 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 నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను అనమాట. అలా స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకున్న తర్వాత నేను చాట్ క్లియర్ చేసి నేనేం చేశానంటే వాడికి, సో ఇది బ్రో చూసుకో అని చెప్పేసి పెట్టాను. పెట్టిన తర్వాత వాడుండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంకొకటి చిన్న విషయం అని చెప్పి స్టార్ట్ చేశాడు కన్వర్జేషన్ మళ్ళీ. సో మళ్ళీ ఏం చేశాడంటే, సార్ ఒకవేళ మీకు మళ్ళీ ఎవరన్నా డబ్బులు కట్టమని అప్రోచ్ అవుతే మీరు చెప్పండి, నేను ఆల్రెడీ కట్టేశాను అమౌంట్, మీరు స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకి సెండ్ చేయండి కావాలంటే అని చెప్పేసి చెప్పాడు. నేనుండి నో, అది మీరు అప్డేట్ చేసుకోండి మీ దాంట్లో, నేనైతే మళ్ళీ నేను పే చేయను అని చెప్పాను. సరే ఓకే అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, నేను ఇంకా చెప్పబోతున్నమాట, ఇంకా ఏదో టైప్ చేస్తున్నాను, అంతలో బ్లాక్ చేసేసాడు. సో బ్లాక్ అయితే అయిపోయింది. ఇక వాడు కాంటాక్ట్లో రావట్లేదు అనమాట. ఇంతటితో క్లోజ్ అయిపోయిందని చెప్పేసి నేను రిలాక్స్ అయ్యా. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. హాయ్ సార్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఫండ్ యాక్సెస్ యాప్, అంటే నేను సో కలెక్షన్ డిపార్ట్మెంట్, మీరు డబ్బులు పే చేస్తారా చేయరా, మాకు కంపల్సరీ పే చేయాల్సిందే, మీ డీటెయిల్స్ ఇవి అని చెప్పేసి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ వాడు ఫస్ట్ స్కామర్ పంపాడో మొత్తం డీటెయిల్స్ మళ్ళీ సెకండ్ టైం నాకు అవే వచ్చాయన్నమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మళ్ళీ. సో ఇందాక వాడు చెప్పాడు, ఎవరన్నా మనీ పే చేయమని చెప్తే ఈ అకౌంట్ ఇది సెండ్ చేశాను అని చెప్పి స్క్రీన్ షాట్ చూపించండి అని చెప్పాడు. సో నేను అదే స్క్రీన్ షాట్ మళ్ళీ పంపించాను. వాడేమంటాడంటే, సార్ ఇది 10,000 రూపాయలది కాదు, ఇది 20,000 రూపాయల లోన్ సార్, ఇది మీరు తీసుకునేది 20,000 రూపాయల లోను, సో మీరు ఎప్పుడు పే చేస్తారు అది ఇది అని చెప్పి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. తర్వాత నేను రిప్లై ఇవ్వలేదు. తర్వాత కాల్ చేశాడు, సార్ ఇట్లా మీరు డబ్బులు తీసుకున్నారా యాప్లో, మేము రికవరీ ఏజెంట్, మాకు కంపల్సరీ పంపాల్సిందే, లేదంటే ఇక్కడ నీ ఫొటోస్ ఉన్నాయని మళ్ళీ వాడు సేమ్ అదే ఫోటో నాకు పంపించాడు. పంపించి ఈ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అందరికీ పోస్ట్ చేస్తాం సార్ అని చెప్పి బెదిరించాడు అనమాట. సో నాకు ఇంకా చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. నేను వెంటనే ఏం చేశానంటే, ఆల్రెడీ వాడికి ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ అయిన స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ వాడికి పెట్టేసి బ్లాక్ చేశాను. ఒక అరగంట తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ రావడం స్టార్ట్ అయింది కొత్త నెంబర్ నుండి. దాంట్లో ఏదో పెద్ద వీడికి ఏదో నేను ఏదో చేసినట్టు, వై సార్ వై యూఆర్ బ్లాకింగ్ మీ అది అని చెప్పేసి మెసేజ్ చేశాను అనమాట. సో బ్రో, నేను మనీ అయితే పే చేశాను, నా వర్క్ రాకండి, నేను ఏదైనా ఉంటే ఇంకా కంప్లైంట్ చేస్తాను ఖచ్చితంగా, నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ మెసేజ్ చాట్ అయితే లైవ్ చాట్ చూపిస్తానని చెప్పాను అనమాట. మెసేజ్ చేశాను. సో తీసిన తర్వాత ఇంకా వాడు కొద్దిసేపు సైలెంట్ అయ్యాడు, నేను బ్లాక్ చేసేసాను వెంటనే. అది అయిపోయింది. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా పొద్దునే కాల్ వచ్చింది. సరే ఎవరబ్బా అని కాల్ చేశారని చెప్పేసి, ఈసారి ఏంటంటే ఇండియన్ నంబరే, మన నంబరే, +91తోనే వచ్చింది. సో నేను ఏమనుకున్నా, +91 అంటే కస్టమర్ కేర్ ఉంటుంది కదా అని ఫోన్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసే, సార్ మీరు ఏమనుకున్నారు సార్, అసలు అది డబ్బులు తీసుకొని పే చేయకున్నారు, మీరు పే చేస్తారా చేయరా, అక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, నేను మొత్తం పబ్లిష్ చేస్తాను ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో అంటే, ఇక నేనైతే నాకు వచ్చి రాని, వాడు హిందీలో మాట్లాడాడు, నేను నాకు వచ్చి రాని హిందీ అంతా తిట్టేసాను అనమాట. తిట్టేసి ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే ఆ వాట్సాప్ని బ్లాక్ చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఇక 2 డేస్ వరకు గ్యాప్ వచ్చింది. మళ్ళీ నాకు నిన్న పొద్దున వచ్చింది మెసేజ్, హాయ్ సార్, ప్లీజ్ పే యువర్ బ్యాలెన్స్ అని చెప్తే మళ్ళీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను. మళ్ళీ వాడు ఇంకోటి చెప్పడం ఏంటంటే, సార్ అది వేరే లోను, ఇది ఇంకొక లోను, కావాలంటే మీరు యాప్ ఓపెన్ చేసి చూసుకోండి అని చెప్పాడు. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే, ఫండ్ యాక్సెస్ అనే యాప్ ఉంది కదా, చెప్తాను నేను ఒక్క సెకండ్. సేమ్ నేను చెప్పాను కదా, దాని పేరు వచ్చేసి, అప్లికేషన్ వచ్చేసి ఫండ్ యాక్సెస్, ప్రోడక్ట్ వచ్చేసి యూనిక్ ఫండ్స్ అంట దాని పేరు. సో దాని ద్వారా పెట్టాడు అనమాట. సో వాడేమంటాడంటే, 19,000 ఉంది సార్, అది వేరే లోను, మీరు తప్పు అడ్మిన్కి మనీ పే చేశారు, మాకు పే చేయండి అని చెప్పేసి మళ్ళీ వాడు స్టార్ట్ చేశాడు. అలా ఈ గందరగోళం అంతా చూసిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ వేసింది. అలా మనల్ని ప్రెజరైజ్ చేస్తారన్నమాట, మన మీద ప్రెషర్ చేసి, ఇలా బట్టలు లేకుండా వేరే శరీరానికి మన ఫేస్ని అటాచ్ చేసి మనకు పంపడం, ఇలా బెదిరించడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరు చిన్న యాప్స్ని మీరు ఓపెన్ చేసి డీటెయిల్స్ని ఫిల్ చేయకండి. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటిది జరిగితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీరు 20 to 30 years లోపు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు కాకుండా రేపైన వాళ్ళకి అవసరం పడవచ్చు. సో వాళ్ళు ఇలాంటి యాప్స్కి ఓపెన్ చేసి ఆ ఉచ్చులు అయితే బీచుకుపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకు ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నాను, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. మీరు
క్విక్ లోన్ యాప్స్ అంటే తొందరగా డబ్బులు వచ్చేటి యాప్స్ని మాత్రం మీరు చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బాయ్.